నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన ఫాల్కన్ 9 రాకెట్ 28 గంటల తర్వాత ISS తో అనుసంధానం. పంచాయతీ ఎన్నికలపై తీర్పు వెలువరించిన హైకోర్టు 3 నెలల్లో నిర్వహించాలని ప్రభుత్వం SECకి ఆదేశం. భారత చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం. అత్యవసర పరిస్థితి తనకు నేర్చుకోవడం తెలిపిందన్న ప్రధాని. ఏడాదిలో 2 సార్లు 10వ తరగతి పరీక్షలు 2026 నుంచి నిర్వహించేలా CBSE నిర్ణయం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం విరమణపై భిన్న స్వరాలు. విజయం తమదేనంటూ ఇరు దేశాలు సహా అమెరికా ప్రచారం. భారత అంతరిక్ష చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. 41 ఏళ్ల తర్వాత ఓ భారతీయుడు మళ్లీ అంతరిక్షంలో అడుగుపెట్టాడు. యాక్సియం 4 మిషన్లో భాగంగా మరో 3 వ్యోమగాములతో కలిసి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్ర చేపట్టారు. రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి అడుగుపెట్టిన రెండో భారతీయుడిగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరనున్న తొలి భారతీయుడిగా శుక్లా రికార్డులకు ఎక్కనున్నారు. 14 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండనున్న శుభాంశు శుక్లా అనేక ప్రయోగాలు చేపట్టనున్నారు. అంతరిక్షంలో మరోసారి భారత కీర్తి పతాక రెపరెపలాడే అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. యావత్ ప్రపంచం హర్షధ్వానాల మధ్య భారత వ్యోమగామి శుభాంశు శుక్లా మరో 3 వ్యోమగాముల రోదసి యాత్ర ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం నాసా కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి మధ్యాహ్నం 12:01 స్పేస్ ఎక్స్ కి చెందిన ఫాల్కన్ 9 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. 4 దశాబ్దాల క్రితం రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలో అడుగుపెట్టిన రెండో భారతీయుడిగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న తొలి భారతీయుడిగా శుక్లా రికార్డులకెక్కనున్నారు. ప్రయోగం మొదలైన 10 నిమిషాల తర్వాత భూమి నుంచి 200 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూ కక్షలోకి చేరినట్లు పేర్కొన్న శుక్లా అంతరిక్షం నుంచి దేశ ప్రజలను పలకరించారు. नमस्कार मेरे प्यारे देशवासियों, वाटर राइड 41 साल बाद हम वापस अंतरिक्ष में पहुंच गए हैं और कमाल की राइड थी. इस समय हम 7.5 किलोमीटर प्रति सेकंड की रफ्तार से पृथ्वी के चारों तरफ घूम रहे हैं और मेरे कंधे पे मेरे साथ मेरा तिरंगा है जो मुझे बता रहा है कि नहीं हूँ, मैं आप सबके साथ हूँ. ये मेरी इंटरनेशनल स्पेस स्टेशन तक की जर्नी की शुरुआत नहीं है, ये भारत के ह्यूमन स्पेस प्रोग्राम की शुरुआत है और मैं चाहता हूं कि आप सभी देशवासी इस यात्रा का हिस्सा बने. आपका भी सीना दिल से चौड़ा होना चाहिए, आप भी उतना ही एक्साइटमेंट दिखाइए. आइए हम सब मिलकर भारत के इस ह्यूमन स्पेस प्रोग्राम की जर्नी की शुरुआत करें. धन्यवाद. जय हिंद, जय भारत. వాస్తవానికి ఈ ప్రయోగం మే 29న జరగాల్సి ఉన్నప్పటికీ వేర్వేరు కారణాలతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ప్రయోగానికి కొన్ని నిమిషాల ముందు కూడా సమస్య తలెత్తగా శాస్త్రవేత్తలు సరిచేయడంతో రోదసి యాత్ర షెడ్యూల్ ప్రకారం మొదలైంది. 28 గంటల ప్రయాణం తర్వాత గురువారం సాయంత్రం 4:30 గంటలకు భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS తో డ్రాగన్ వ్యోమనౌక అనుసంధానం కానుంది. For 3 nations, a new chapter in space takes flight. Godspeed, AX4. బ్రాండ్ న్యూ క్యాప్సూల్ కు గ్రేస్ అనే పేరు పెట్టినట్లు భూ కక్షలోకి ప్రవేశించిన తర్వాత వ్యోమగాములు వెల్లడించారు. ఈ మిషన్ లో భాగంగా 14 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడపనున్న ఈ 4 వ్యోమగాములు 60 ప్రయోగాలు చేయనున్నారు. ప్రధాని మోదీతో ముచ్చటించడంతో పాటు అనేక కార్యక్రమాల్లో భారత వ్యోమగామి శుక్లా పాల్గొననున్నారు. 4 వ్యోమగాములు తమ వెంట మామిడి తేనెతో కూడిన భారతీయ కూర, అన్నం, కారంగా ఉండే హంగేరియన్ పాప్రికా పేస్ట్, ఫ్రీజ్ ఫ్రైడ్ పోలిష్ పైరోజీలు తీసుకెళ్లారు. యాక్సియం 4 మిషన్ కోసం ఇస్రో 550 కోట్లు ఖర్చు చేసింది. 2027లో చేపట్టే మానవ సహిత యాత్ర గగన్యాన్ కు శుక్లా అనుభవం ఉపయోగపడుతుందని ఇస్రో తెలిపింది. ఇస్రో తరపున శుభాంశు శుక్లా 7 ప్రయోగాలు చేయనున్నారు. దీర్ఘకాలం పాటు సాగే రోదసి యాత్రల సమయంలో పోషకాహారం, జీవనాధార వ్యవస్థల విషయంలో ముందడుగు వేయడానికి ఉద్దేశించిన ప్రయోగం కూడా చేయనున్నారు. భారరహిత స్థితి వల్ల ఎముకలు, కండరాలు, గుండె, రక్తనాళాలు, రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావాన్ని అధ్యయనం చేస్తారు. నాసా నిర్వహించే 5 ఉమ్మడి అధ్యయనాల్లోనూ శుక్లా పాల్గొంటారు. మొత్తం మీద
వివిధ యాక్సియం 4 వ్యోమగాములు 31 దేశాలకు చెందిన 60 శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహిస్తారు. ఒకే మిషన్ ద్వారా ISS లో అత్యధిక ప్రయోగాలు చేపట్టినట్లవుతుంది. Dla przyszłych pokoleń. Kosmos zawsze jednoczył ludzi. Zabieram dziś z Ziemi cząstkę każdego z was. యాక్సియం 4 మిషన్ కు నాసా మాజీ వ్యోమగామి పెగ్గీ విట్సన్ కమాండర్ గా వ్యవహరిస్తుండగా భారత వ్యోమగామి శుభాంశు శుక్లా పైలట్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ మిషన్ కు సంబంధించి శుభాంశు శుక్లా కీలక బాధ్యతలు నిర్వహించడంతో పాటు ఖచ్చితత్వంతో కూడిన పాత్ర పోషించనున్నారు. అంతరిక్షంలో శుక్లాను షుక్స్ గా పిలవనున్నారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన పోలాండ్, హంగేరీకి చెందిన వ్యోమగాములు స్లావోజ్, టిబర్ కాపు మిషన్ స్పెషలిస్ట్ గా ఉన్నారు. అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ ఈ మిషన్ చేపట్టింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థలు ఈ మిషన్లో భాగస్వాములుగా ఉన్నాయి. ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లగానే భారత వ్యోమగామి శుభాంశు శుక్లా తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో యాక్సియం 4 మిషన్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన శుభాంశు శుక్లా కుటుంబ సభ్యులు ఫాల్కన్ 9 రాకెట్ అంతరిక్ష కేంద్రానికి విజయవంతంగా పయనమవ్వడంతో ఆనందంతో గంతులు వేశారు. अच्छा लग रहा है, ऊपर वाले करते हैं कि मतलब उसने ये हम उसके लिए धन्यवाद देते हैं और मिशन उसका सक्सेसफुल रहा है। अभी इस वक्त चपा है। बहुत बढ़िया है, कहें और क्या कहें क्या ना कहें तो सब आप लोग देख ही रहे हो। अनुभव की कोई इमोशनल हो गए थे पर अब ठीक है, लेकिन खुश है। కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా నింగిలోకి దూసుకెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బృందం సరికొత్త చరిత్ర సృష్టించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్స్ లో పోస్ట్ చేశారు. అంతరిక్షంలో మరో మైలురాయిని భారత్ చేరుకుందని వెల్లడించారు. శుభాంశు ప్రయాణం పట్ల దేశం ఉత్సాహంగా ఉందన్న రాష్ట్రపతి భారతీయుడు రోదసిలో ప్రయాణించడం గర్వంగా ఉందన్నారు. అంతరిక్ష కేంద్రంలోకి శుక్లాతో పాటు అమెరికా, పోలాండ్, హంగేరీ దేశాలకు చెందిన వ్యోమగాములు వెళ్లడం వసుదైక కుటుంబాన్ని ప్రతిబింబిస్తుందని ద్రౌపది ముర్ము తెలిపారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన మొదటి భారతీయుడిగా శుభాంశు శుక్లా అవతరించారని ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. 140 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను శుభాంశు తనతో తీసుకువెళ్లినట్లు తెలిపారు. వ్యోమగాముల బృందానికి విజయం చేకూరాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఎమర్జెన్సీ కాలం తనకు నేర్చుకోవడం నేర్పించిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 1975 అత్యవసర స్థితి సమయంలో అనుభవాలు, ప్రజాస్వామ్య ఆదర్శాల కోసం మోదీ పాల్గొన్న పోరాటాలను వివరించే ది ఎమర్జెన్సీ డైరీస్ ఇయర్స్ దట్ ఫోర్జ్డ్ ఏ లీడర్ను ఇవాళ విడుదల చేయనున్నారు. ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మాట్లాడిన మోదీ అప్పటి పౌర హక్కుల అణచివేతను గుర్తు చేసుకున్నారు. ఆ చీకటి రోజుల బాధలు పడ్డవారంతా తమ అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకోవాలని పిలుపునిచ్చారు. ఎమర్జెన్సీని భారత ప్రజాస్వామ్యంపై దాడిగా, సంవిధాన్ హత్యా దివస్ గా బీజేపీ అభివర్ణించింది. ఎమర్జెన్సీ ప్రజాస్వామ్యానికి చీకటి రోజని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని అప్పుడు గౌరవించని వారు ఇప్పుడు దాని రక్షకులుగా నటిస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించారు. దేశంలో అత్యయిక పరిస్థితి విధించి దేశ ప్రజల గొంతులు నొక్కేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. అధికార దాహం కోసం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేందుకు వెనుకాడబోమని 50 ఏళ్ల క్రితమే నిరూపించారని ఓ ప్రకటనలో విమర్శించారు. ఇందిరాగాంధీ అమలు చేసిన ఎమర్జెన్సీ ప్రభావం వల్ల దేశ ప్రగతి కుంటుపడిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదిలాబాద్ లో ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛకు అత్యయిక పరిస్థితితో తూట్లు పొడిచారని బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి సంగారెడ్డిలో వ్యాఖ్యానించారు. జూన్ 25 దేశ చరిత్రలో చీకటి రోజు అని, ఎమర్జెన్సీ పేరుతో కాంగ్రెస్ ఎన్నో అరాచకాలు చేసిందని ఎంపీ డీకే అరుణ నల్గొండలో విమర్శించారు. దేశ చరిత్రలో ఇందిరాగాంధీ గారు ఆనాడు ప్రధానమంత్రిగా 1975 జూన్ 25 భారతదేశ ప్రజలందరూ కూడా నిశ్చేష్టులయ్యేటటువంటి విధంగా ఎమర్జెన్సీని ప్రకటించినటువంటి ఒక చీకటి రోజు. 50 సంవత్సరాలు ఎమర్జెన్సీకి పూర్తవుతున్నటువంటి రోజు ఇది. ఆనాడు జరిగినటువంటి అనేక అరాచకాలు, అనేక కేసులు, జైళ్లకు పంపడం, వాటిపైన అందరికీ కూడా తెలియజెప్పాలి.
కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ ఎమర్జెన్సీ అంశాన్ని తెరపైకి తెస్తోందని కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. దేశంలో 11 ఏళ్లుగా అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ప్రధాని మోదీ హయాంలో సీబీఐ, ఈడీ వంటి రాజ్యాంగ సంస్థలను బలహీనపడ్డాయని, ప్రజాస్వామ్య విలువలపై దాడులు జరిగాయని ఖర్గే విమర్శించారు. బీజేపీ పాలనలో దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, విద్వేష ప్రసంగాలు, ప్రజల హక్కుల దమనం జరుగుతున్నాయని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ ఆరోపించారు. సంవిధాన్ బచావో యాత్రతో బీజేపీ చర్యలను కాంగ్రెస్ బయటపెట్టడం వల్లే ఎమర్జెన్సీ అంశాన్ని ఆ పార్టీ రాజకీయంగా వాడుకుంటోందన్నారు. దళితులు, ఆదివాసుల హక్కులు, సోదరభావం, సమానత్వం, సామాజిక భద్రత వంటి ఆలోచనలను బీజేపీ నమ్మదని, చుట్టూ జరిగే సంఘటనలే అందుకు సాక్ష్యమని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పోస్ట్ చేశారు. అమెరికాలోని లక్ష్యాలను తాకేలా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను రహస్యంగా పాకిస్తాన్ అభివృద్ధి చేస్తోందని వాషింగ్టన్లోని నిఘా సంస్థలు వెల్లడించాయి. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత చైనా మద్దతుతో పాకిస్తాన్ తన అణ్వాయుధాలను అప్గ్రేడ్ చేసుకోవాలని చూస్తోందని వెల్లడించాయి. ఒకవేళ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పాకిస్తాన్ పొందగలిగితే ఆ దేశాన్ని తమకు అణ్వస్త్ర శత్రువుగా అమెరికా పరిగణించనుంది. పాకిస్తాన్ రహస్యంగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధి చేస్తున్నట్లు వాషింగ్టన్లోని అమెరికా నిఘా సంస్థలు పేర్కొన్నాయి. వీటికి 5,500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్న లక్ష్యాలను ఛేదించగలిగే సామర్థ్యం ఉంటుందని సమాచారం. అణ్వాయుధాలు, సంప్రదాయ వార్హెడ్లను మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఈ క్షిపణులకు ఉండనుంది. ఇప్పటివరకు పాకిస్తాన్ వద్ద ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు లేవు. ఒకవేళ అమెరికాలోని లక్ష్యాలను తాకేలా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను పాక్ పొందగలిగితే ఆ దేశాన్ని తమకు ముప్పు కలిగించే అణ్వస్త్ర శత్రు దేశంగా అమెరికా పరిగణించనుంది. ప్రస్తుతం రష్యా, చైనా, ఉత్తర కొరియాను అణ్వస్త్ర శత్రు దేశాలుగా అమెరికా పరిగణిస్తోంది. అమెరికా మిత్రదేశంగా భావిస్తున్న మరే దేశం వద్ద కూడా అగ్రరాజ్యంలోని లక్ష్యాలను తాకేలా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు లేవు. గత కొంతకాలంగా పాకిస్తాన్ స్వల్ప, మధ్యస్థ శ్రేణి క్షిపణులను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది. 2022లో పాక్ భూమి ఉపరితలం నుంచి ఉపరితలం వరకు మధ్యస్థ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి షాహీన్ 3ని పరీక్షించింది. దీనికి 2,700 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను తాకగలిగే సామర్థ్యం ఉంది. గత ఏడాది పాకిస్తాన్ లాంగ్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి అగ్రరాజ్యం పలు ఆంక్షలు పెట్టింది. ఈ క్షిపణి కార్యక్రమాన్ని పర్యవేక్షించి పాక్ ప్రభుత్వ యాజమాన్యంలోని రక్షణ సంస్థ, నేషనల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్, మరో 3 సంస్థలతోనూ అమెరికన్ సంస్థలు వ్యాపారం చేయకుండా నిషేధించింది. పాక్ అటువంటి మిసైల్స్ తయారు చేయడం తమకు సైతం ముప్పేనని తెలిపింది. కాగా అమెరికా పక్షపాతంతో ఇటువంటి చర్యలు తీసుకుంటోందని పాక్ విమర్శలు చేసింది. పాక్లోని ఉగ్ర సంస్థలే లక్ష్యంగా భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ తర్వాత చైనా సహాయంతో పాకిస్తాన్ తమ అణ్వాయుధాలను అప్గ్రేడ్ చేసుకోవాలని భావిస్తోంది. పాకిస్తాన్ వద్ద ప్రస్తుతం 170 అణుబాంబులు ఉన్నాయి. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై కూడా పాక్ సంతకం చేయలేదు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్పై పాక్ హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి ఫతా 2ను ప్రయోగించింది. అయితే భారత గగనతల రక్షణ వ్యవస్థలు ఆ క్షిపణిని మధ్యలోనే కూల్చివేశాయి. హిమాచల్ ప్రదేశ్ కులు జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. లోతట్టు ప్రాంతాలను భారీ వరదలు ముంచెత్తాయి. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదులు సమీపంలో ఉన్న రోడ్లు, ఇళ్లను ధ్వంసం చేస్తున్నాయి. నది ఒడ్డున ఉన్న గృహాలు వరద ఉధృతికి తుడిచిపెట్టుకుని పోయాయి. రోడ్లు దెబ్బతిని రవాణా సౌకర్యానికి తీవ్ర అంతరాయం నెలకొంది. వరద ప్రవాహ వేగం, నదుల్లో నీటి మట్టం అంతకంతకు పెరుగుతుండగా స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో ముందస్తుగా వానలు ఊరించినప్పటికీ తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. గాలిలో తేమ శాతం తగ్గిపోవడం వల్లే వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ముఖాముఖి. నైరుతి ముందస్తుగా మురిపించినప్పటికీ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇందుగల కారణాలను తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే సార్.
నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి నేటికి సరిగ్గా నెల అవుతున్నప్పటికీ రాష్ట్రంలో భారీ వర్షాలు అయితే నమోదు కాలేదు, ఎందుకంటారు? ఒక విధంగా చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు అనేవి గత నెల 26న రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రవేశించి ఆల్మోస్ట్ మనకి ఆ వారం అంతా కూడా భారీ వర్షాలు ఉండి తర్వాత ఈవెన్ జూన్ మొదటి వారంలో కూడా వర్ష ప్రభావం ఉన్నప్పటికీ కూడా తర్వాత నుంచి కూడా మందకోడిగా వాతావరణం అనేది కనిపించింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గాల్లో తేమ శాతం ఒక విధంగా తగ్గిందనే చెప్పొచ్చు. నిన్న కూడా చూసుకున్నట్లయితే చాలా మేఘకృతమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా అనుకున్నంత స్థాయిలో అయితే వర్షపాతం అనేది నమోదవలేదు. జూన్ మాసం 5 రోజుల్లో ముగియబోతుంది. ఈ నెలలో కురవాల్సిన వర్షపాతం నమోదైందంటారా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే వర్షాకాలంలో మనకి ఇటు ద్రోణులు కానీ ఇటు ఉపరితల చక్రవాకాలు కానీ మనకి ఒక విధంగా ఏర్పడితే అల్పపీడనాలు ఏర్పడినప్పుడు మాత్రం మనకి ఎక్కువగా వర్షపాతం అనేది నమోదవుతూ ఉంటుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు అనేవి చురుగ్గా కదులుతూ ఉత్తర రాష్ట్రాల వైపు కదులుతున్నప్పటికీ కూడా ఇటు గాంజటిక్ వెస్ట్ బెంగాల్ అలాగే చూసుకున్నట్లయితే ఉత్తర రాష్ట్రాల్లో కనుక చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా అధిక శాతం భారీ వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. అలాగే దక్షిణ రాష్ట్రాల్లో కనుక చూసుకున్నట్లయితే ఒక విధంగా మందకోటి వాతావరణం అనేది కనిపిస్తూ ఉంది. ఒక కోస్టల్ బెల్ట్ రీజియన్స్ మినహాయించి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒక విధంగా పొడిబారిన వాతావరణం అనేది కూడా కనిపిస్తుంది. భారీ వర్షాలు కురుస్తాయని మీరు ప్రకటిస్తున్నారు, కానీ కురవడం లేదు. ఎందుకు మీరు సరిగా అంచనా వేయలేకపోతున్నారంటారు? ఒక విధంగా చూసుకున్నట్లయితే వర్షాకాలం అనగానే 4 నెలల వ్యవధిగా ఉంటుంది కాబట్టి ప్రస్తుతం గత సంవత్సరం కూడా జూన్లో మనకి కొంచెం చూసుకున్నట్లయితే పొడిబారిన వాతావరణంతో పాటు తగిన స్థాయిలో వర్షం లేనప్పటికీ కూడా జూన్ అలాగే సెప్టెంబర్కి వచ్చేసరికి మనకి అధికమైనటువంటి వర్షం రావడం, అలాగే ఒక విధంగా చూసుకున్నట్లయితే సాధారణ సగటు కంటే కూడా అధికంగా వర్షపాతం అనేది కూడా నమోదవడం కూడా చూడొచ్చు. సో గత సంవత్సరం గణాంకాలు ఏవైతే చెబుతున్నాయో ఈ సంవత్సరం కూడా జూన్ మనకి తగిన స్థాయిలో మనకి వర్షపాతం నమోదవనప్పటికీ కూడా జూలై అనగానే మనకి ఋతుపవనాలు అనేవి మొత్తం రాష్ట్రమంతటా అలాగే దేశమంతటా వ్యాపించిన తర్వాత దీని యొక్క చూసుకున్నట్లయితే ఇంటెన్సిటీ కానీ దీని యొక్క ప్రభావం అనేది నైరుతి ఋతుపవనాల ప్రభావం అనేది ఇటు దేశమంతటా ఉంటుంది కాబట్టి జూలై అనగానే మనకి ప్రిన్సిపల్ రెయినీ మంత్ కింద కూడా కన్సిడర్ చేస్తూ ఉంటాము. సో ఏదైతే ఈ నెలలో ఉన్నటువంటి లోటు జూలైలో మనకి కవర్ అవుతుందనే చెప్పొచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయంటారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇటు వాయువ్య బంగాళాఖాతంలో నెలకొల్పబడినటువంటి ఉపరితల చక్రవాకం ఇది ఉత్తర ఒడిశా అలాగే గాంజటిక్ వెస్ట్ బెంగాల్ గుండా ఇది ప్రస్తుతం కొనసాగుతుంది. సో ఇది రాగల 24 గంటల్లో కూడా అదే స్థాయిలో అక్కడే ప్రస్తుతం ఒక అల్పపీడనంగా కూడా కేంద్రీకృతమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఈశాన్య జిల్లాలకు మాత్రం మనకి వర్షం అనేది వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు కొమరం భీం అలాగే చూసుకున్నట్లయితే మంచిర్యాల్ ఒక విధంగా చూసుకున్నట్లయితే జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం ఈ జిల్లాలకు భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే సుమారు 5 జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఇంకా వర్షాల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అల్పపీడనాలు ద్రోణులు వస్తేనే వర్షాలు కురిసే ఉంటుందా, లేకపోతే నైరుతి ఋతుపవన ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం లేకపోలేదంటారా? ఒక విధంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రం మీద దిగువ స్థాయిలో పశ్చిమ గాలులు అలాగే నైరుతి గాలులు వాతావరణం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా గాలిలో తేమ శాతం ఒక విధంగా తగ్గిందనే చెప్పొచ్చు. సో ఎప్పుడైతే తేమ శాతం పెరుగుతుందో అప్పుడు మనకి మోస్తారు నుంచి భారీ వర్షాలకి కూడా కురిసే అవకాశం కనిపిస్తుంది. ధన్యవాదాలు సార్. ఇది వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు చెప్తుంది. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ అల్పపీడనం ఒకటి ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని కూడా చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ టి రమేష్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. గోదావరి బనకచెల్ల ప్రాజెక్టుపై న్యాయ పోరాటం చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు. నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ప్రజాప్రతినిధుల కోసం ఈ నెల 30న ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందెల బ్యారేజీలపై ఎన్డీఎస్ఏ సిఫారసుల అమల్లో ఆలస్యం చేయరాదని, కేంద్ర జలసంఘం మార్గదర్శకాల మేరకు మరమ్మతులు చేయాలని సూచించారు. ఎస్ఎల్బీసీ పనులను రోజువారీ పర్యవేక్షించాలని, ఎస్ఎల్బీసీకి అత్యుత్తమ సాంకేతికత, మానవ వనరులు వాడాలని చెప్పారు. ఎస్ఎల్బీసీ కోసం లైడార్ సర్వే చేయాలని తెలిపారు. నీటిపారుదల ప్రాజెక్టుల పనులు ఏమాత్రం ఆలస్యం తగదని చెప్పారు. గడువులోగా పనులు పూర్తి చేయని అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 నెలల్లో నిర్వహించాలని హైకోర్టు తీర్పు వెలువరించింది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. 30 రోజుల వార్డుల విభజన చేయాలని, సెప్టెంబర్ 30 లోపు పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని జస్టిస్ టి మాధవీదేవి తీర్పు వెలువరించారు. 2024 జనవరి 31నే సర్పంచుల పదవీకాలం ముగియగా గడువు ముగిసి ఏడాదిన్నర పూర్తయినప్పటికీ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంపై దాఖలైన 6 పిటిషన్లపై 2 రోజుల క్రితమే హైకోర్టు వాదనలు పూర్తి చేసింది. ఈ విచారణలో పంచాయతీల బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించడం రాజ్యాంగం, పంచాయతీరాజ్ చట్టాలకు విరుద్దమని పిటిషనర్లు వాదించారు. ప్రత్యేక అధికారులు ఇతర విధుల్లో ఉండటం వల్ల ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. అటు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల ప్రక్రియ చేపట్టాల్సి ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాది వివరించారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరో 4 రోజుల గడువు అవసరమని కోరారు. అటు ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ఆమోదం తెలిపిన తర్వాత తమకు 2 నెలలు అవసరమని ఎస్సీసీ తెలిపింది. ఈ వాదనలపై ఇవాళ తీర్పు వెలువరించిన కోర్టు 3 నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు తీర్పునకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేసిన తదనంతరమే ఎన్నికలకు వెళ్లాలని యోచించామని, కానీ న్యాయస్థానం తీర్పును పాటిస్తామన్నారు. రాష్ట్రంలో రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ 18 నెలల్లో చేసిందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన సామాజిక న్యాయం ఏ ప్రభుత్వంలోనూ జరగదని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు దానికి అనుగుణంగా ఎన్నికలు జరిపే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. 4 మాసాల క్రితం ఎన్నికలు జరగాల్సినప్పుడు కూడా ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఎన్నికలకు ముందుకు జరపడం జరిగింది. చట్టం చేశాం, అసెంబ్లీలో 2 బిల్లు పాస్ చేశాం. శాస్త్రీయబద్ధంగా జరిగిన సర్వే ప్రకారం ఇవ్వచ్చు అనేది అఫీషియల్ డాక్యుమెంట్ ఎస్టాబ్లిష్ చేసి కేంద్రానికి పంపించాం. 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీలో, అందులో 2 మంత్రులు ఉన్నారు. నోరు మెదపడం లేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎప్పుడైతే ఇచ్చినారో అప్పుడే 50% క్యాప్ డివేట్ అయింది. దానికి అనుగుణంగానే ఈ రిజర్వేషన్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతా ఉన్నాం. మా తపనంతా కూడా రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు పోవాలని. బట్ కోర్టు తీర్పిచ్చింది కాబట్టి దీని మీద సుదీర్ఘంగా కేబినెట్ మంత్రులతో, ముఖ్యమంత్రి గారితో మేమంతా దీన్ని చర్చించి తగు నిర్ణయం తీసుకుంటాం. ఇకపోతే నిన్న గాంధీభవన్లో జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్, అడ్వైజరీ మీటింగ్, వైస్ ప్రెసిడెంట్ ప్రధాన కార్యదర్శి మీటింగ్ చాలా విజయవంతమైంది. చాలా విషయాలు లోతుగా పిఎస్సిలో చర్చించడం జరిగింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీస్ ఉప ఎన్నిక, వచ్చే సంవత్సరం ఉన్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహం పైన చాలా విషయాలు లోతుగా చర్చించుకొని కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. 18 మాసాల కాంగ్రెస్ ప్రభుత్వం నా భూతో నా భవిష్యత్. తెలంగాణ గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారిగా గోల్డెన్ పీరియడ్ నడిచింది. స్వర్ణయుములా తలపించే విధంగా 18 మాసాల పాలన సాగింది. బీసీ రిజర్వేషన్లకు 42% చట్టబద్దత కల్పించాలని మాజీ మంత్రి సనత్ నగర్ శాసనసభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రిజర్వేషన్లు తేలిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బిల్లు ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వం దులుపుకుందని దుయ్యబట్టారు. రిజర్వేషన్ల బిల్లును కేసీఆర్ ప్రభుత్వం గతంలోనే కేంద్రానికి పంపినట్లు గుర్తు చేశారు. పార్టీల పరంగా రిజర్వేషన్లు అంగీకరించేది లేదని తలసాని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ మొండా మార్కెట్ బండిమెట్ ప్రాంతంలో పర్యటించిన ఆయన ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రిజర్వేషన్లు అఫీషియల్ గా దానికి చట్టబద్ధత ఉండాలి, పార్లమెంట్ లో పెట్టి మరి దానికి చట్టం తీసుకొచ్చిన తర్వాత ఎలక్షన్ ఇప్పటి వరకు మీరు ఇట్లా తొందరపడి మేము పార్టీల పరంగా టికెట్ ఇస్తామనుకోతే తప్పకుండా తీసుకుందామని మీకు బీసీలకు కోటా నిర్ణయించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరపడంపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీజేపీ ఎంపీ రాజేందర్ డిమాండ్ చేశారు. రాజకీయాలకు ఆస్కారం లేకుండా వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని సూచించారు. ఇప్పటికే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో పాలన అస్తవ్యస్తంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లిలో పలు కాలనీల్లో పర్యటించిన ఈటల ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలనీవాసులతో సమావేశమైన ఈటల రాజేందర్ 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారికి హైడ్రా నోటీసులిచ్చి ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదని అన్నారు. బీసీలకు స్థానిక సంస్థలలో వాళ్ళ కోటా నిర్ణయించకుండా ఎట్లా ఎన్నికలు జరుపుతారని చెప్పి సంఘాలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయో దానికి సంపూర్ణంగా మేము కూడా మద్దతిస్తాం. ఎన్నికలు పెట్టవలసిందే, కానీ తక్షణమే ఈ ప్రక్రియ కూడా పూర్తి చేయాల్సిందే. ఎందుకంటే స్థానిక సంస్థలకు ఎన్నికలు లేకపోవడం వల్ల వల్లకాడుగా మారిపోయినాయి. కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, మీనమేషాలు లెక్క చేయకుండా, రాజకీయాలకు ఆస్కారం లేకుండా తక్షణమే జనాభా లెక్కలు తీసి బీసీల మీరు ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్లు పెట్టి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.
స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ఎత్తేసేందుకు ఆలోచిస్తుందని మాజీ మంత్రులు బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. నిన్న మాజీ సీఎం కేసీఆర్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ ఖండించారు. మేడిగడ్డకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేసిన గంగుల కమలాకర్ ఏపీకి నీళ్లు పంపుతూ తెలంగాణను ఎండబెడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ను ఉరి తీయాలనే వ్యాఖ్యలపై మండిపడిన ప్రశాంత్ రెడ్డి సీఎం స్థానంలో రేవంత్ మతి భ్రమించినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రుణమాఫీ, రైతు భరోసా, బోనస్ పథకాలను సగం మందికి ఎగ్గొట్టినందుకు సంబరాలు చేసుకుంటున్నారా అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణకు నిధులు, అనుమతులు కేంద్రానికి పట్టవా అని ప్రశ్నించిన నిరంజన్ రెడ్డి పాలమూరు, రంగారెడ్డి డిపిఆర్ వెనక్కు పంపితే సీఎం ఏం చేస్తున్నారని నిలదీశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం పెట్టాలని కేంద్ర మంత్రి చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని అడిగారు. బనకచెల్ల ప్రాజెక్టును ఆపకపోతే కాంగ్రెస్ సర్కార్ చేతగానితనమే అవుతుందని నిరంజన్ రెడ్డి విమర్శించారు. సర్కార్ గుట్టలకు, రాళ్లకు, రప్పలకు రైతు బంధు ఇచ్చింది. ఇవన్నీ సరిచేసే మేము అన్ని చేసుకొస్తామని చెప్పిన ఇవన్నీ రైతు బంధు ఇవ్వడానికి, కాలయాపన చేయడానికి ఇవన్నీ సాకులు చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి గడ్డకెక్కడానికి 70 లక్షల మంది రైతులకు మేము మొత్తం ఇస్తున్నామని చెప్పినారు. మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది 70 లక్షల మంది రైతులకే కదా. ఆనాడు 70 లక్షల మంది రైతులకు రైతు బంధు ఇచ్చిన దాంట్లో నిజంగానే పొరపాట్లు జరిగి ఉంటే మీరు ఇలా అసమర్థులై ఉండి, చాతగానోళ్ళై ఉండి మళ్ళీ అదే 70 లక్షల మందికి ఇస్తున్నారా? ఎందుకంటే మాకున్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ నేను గతంలో కూడా చెప్పిన ఇక్కడి నుంచే ప్రెస్ మీట్ లో, ఈ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతు బంధు పథకాన్నే ఎత్తేయబోతున్నది. బోనస్ పేరు మీదనో, పంటల గిట్టుబాటు ధర పేరు మీదనో మరో నామకరణమో చేసి వక్రీకరించి ప్రజలను మరోసారి కొత్తగా భ్రమలకు గురి చేసి అసలు పథకాన్నే దీన్ని వదిలేసి మంగళం బాలనున్నది అనేటువంటిది మాకు ఉండేటువంటి స్పష్టమైనటువంటి సమాచారం. దీని మీద ప్రభుత్వమే ప్రజలకు క్లారిఫై చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైతు భరోసా కింద 44,000 కోట్లు ఇవ్వాల్సింది 25,000 కోట్లు ఎగ్గొట్టినావు, 19,000 కోట్లు ఇచ్చినావు. రుణమాఫీ కింద 46,000 కోట్లు ఇవ్వాల్సింది 21,000 కోట్లు ఇచ్చి అదెగ్గొట్టినావు, 25,000 కోట్లు ఎగ్గొచ్చినావు. బోనస్ కింద 21,000 కోట్లు ఇవ్వాల్సింది 1,000 కోట్లు ఇచ్చినావు, 20,000 కోట్లు ఎగ్గొట్టినావు. అంటే నువ్వు 3 పథకాల కింద ఇచ్చింది 40,000 కోట్లు, ఎగ్గొట్టింది 70,000 కోట్లు రైతులకు. నువ్విచ్చిన మాట ప్రకారమే. మరి ఎవరు నమ్మించి ఎవరు మోసం చేసిర్రు? ఎవరిని ఉరిదీయాలి? కేసీఆర్ తమ్ముడిగట్టి దగ్గర కట్టలేదు, మేము కడతాం అని అంటున్నాడు రేవంత్ రెడ్డి. కట్టు, 152 మీటర్ల దగ్గర కట్టు, ఆ హైట్ కు కట్టు తమ్ముడిగట్టి దగ్గర. ఒకవేళ కట్టకపోతే మరి నిన్ను ఉరిదీయాలనా తమ్ముడిగట్లో?